తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మస్థలలో మరొక కొత్త కేసు నమోదైంది. ఒక బాలిక హత్య కేసుకు సంబంధించి ధర్మస్థల గ్రామస్తుడు పోలీసులను ఆశ్రయించాడు. బాలికను చంపినట్లు సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ధర్మస్థల గ్రామస్తుడు. సిట్పై నమ్మకం రావటం వల్లే నేను ముందుకు వచ్చానని ఆ గ్రామస్తుడు జయంత్ చెప్తున్నాడు. బాలికది హత్య అని నేను 100కి 100% నిరూపిస్తానంటూ ఆ గ్రామస్తుడు పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ చేసిన పరిస్థితుంది. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల పరిసరాల్లో వెలుగు చూసిన 100 హత్యల కేసు దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో జరుగుతున్న తవ్వకాలు ఈరోజు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఈ తవ్వకాలు రేపు మళ్ళీ ప్రారంభమవుతాయి. అయితే ఈ కీలక దర్యాప్తు జరుగుతున్నటువంటి సమయంలోనే ధర్మస్థలలో మరొక కొత్త కేసు ఇప్పుడు తెర మీదకు వచ్చింది. 12 సంవత్సరాల వయసు ఉండే ఒక బాలిక హత్య కేసుకు సంబంధించి సరికొత్త సాక్ష్యాలతో ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. అతడు ధర్మస్థల గ్రామస్తుడే జయంత్గా తెలుస్తోంది. అతను పోలీస్ స్టేషన్కు వచ్చి నేరుగా ఆ సాక్ష్యాలను పోలీసులకు ఇచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితుంది. స్కూలు బాలిక హత్య కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని జయంత్ చెప్తున్నాడు. ఆ బాలికది సాధారణ మృతి కాదు, హత్యకు సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయంటూ అతను పోలీసుల ముందు పెట్టినటువంటి పరిస్థితుంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ పనితీరుపై తనకు పూర్తిగా నమ్మకం ఉంది. ఈ కేసులో వాస్తవాలు బయటకు వస్తాయి అన్న నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఈరోజు నేను పోలీసుల ముందుకు వచ్చాను అంటూ అతను చెప్తూ ఉన్నాడు. సో ఇదే విషయానికి సంబంధించి మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మస్థల నుంచి లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ విజయ్, ఈ జయంత్ అనే వ్యక్తి ధర్మస్థల గ్రామస్తుడు. 12 ఏళ్ల బాలిక హత్య కేసుకు సంబంధించిన నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు. అతను ఇంకా ఎలాంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేశాడు, పోలీస్ స్టేషన్లో ఏమని కంప్లైంట్ ఇచ్చాడు, అతనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. అంటే ఇది ధర్మస్థల కేసులోనే మరొక కొత్త పడం అనుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఓ వ్యక్తి వచ్చి, ఒక పారిశుద్ధ కార్మికుడుగా ఉన్న వ్యక్తి వచ్చి 100 మంది హత్యలు జరిగి ఆ 100 మంది హత్య గావించబడినటువంటి మృతదేహాలన్నింటినీ తానే స్వయంగా పాతి పెట్టానంటూ కూడా, దీనికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ పాతి పెట్టాను వాటి వివరాలు చెప్తానంటూ కూడా ఒక కంప్లైంట్ చేసిన తర్వాత, ఏదైతే పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు కంప్లైంట్ వచ్చిందో అదే పోలీస్ స్టేషన్ లో సరిగ్గా నెల కిందట ఇదే జూలై 3వ తారీఖున ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ చేశాడు. సరిగ్గా ఇప్పుడు నెల రోజుల తర్వాత ఆగస్టు 3వ తారీఖున ఇప్పుడు మరో వ్యక్తి మళ్ళీ ధర్మస్థల పోలీస్ స్టేషన్ కు వచ్చి, నేను 12 నుంచి 14 సంవత్సరాల ఒక బాలిక హత్య కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు, సాక్ష్యాలు తన వద్దున్నాయి, దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ పోలీస్ స్టేషన్ కి వచ్చి నిన్న రాత్రి సమయంలో 8 గంటల సమయంలో ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. మళ్ళీ ఇవాళ ఉదయం కూడా రావడం జరిగింది, వచ్చి పోలీసులతో మాట్లాడడం జరిగింది. అయితే అతను చెప్పేది ఒకటే, ధర్మస్థలంలో జరిగినటువంటి ఈ హత్యలకు సంబంధించినటువంటి ఆధారాలా, లేదంటే కొత్తగా మరొక కేసుకు సంబంధించినటువంటి బాలికకి సంబంధించినటువంటి ఆ హత్య కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు, ఎవిడెన్స్ ఇవ్వబోతున్నాడా, ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీడియా అడిగేటువంటి ప్రయత్నం చేస్తే అతను ఒకే మాట చెప్తున్నాడు, తాను పూర్తి వివరాలని ఎవిడెన్స్ తో సహా నేరుగా నేను ఎస్ఐటి బృందానికి సిట్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఇన్ని రోజులు మీరు ఎందుకు రావలేదు, ఎక్కడికి వెళ్ళారు, అప్పుడెప్పుడో హత్య జరిగితే ఆ హత్యకు సంబంధించినటువంటి వివరాలని ఇప్పుడు ఇవ్వడానికి, సరిగ్గా ఈ టైంలో ఇవ్వడానికి కారణం ఏంటి అని మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన ఒక సమాధానం అయితే చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు తనకు పోలీసుల మీద నమ్మకం లేదు, తను భయపడుతూ ఉన్నాను, అజ్ఞాతంలో ఉన్నాను, ఈ వ్యవహారానికి సంబంధించి కూడా అజ్ఞాతం మీన్స్ అంటే గోప్యంగా ఉంచాను ఈ విషయాలన్నీ కూడా నాకు తెలిసినప్పటికి కూడా, కానీ ఇప్పుడు ఎస్ఐటి చాలా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుంది కాబట్టి, ఏదైతే పారిశుద్ధ కార్మికులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు చాలా డీటెయిల్డ్ గా దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి, సో ఇప్పుడు నాకు ఒక నమ్మకం కలిగింది. అందుకనే నేను ఇప్పుడు ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇస్తున్నాను, పోలీసుల్లోకి ఆశ్రయిస్తున్నాను. సో పోలీసుల ద్వారా నన్ను సిట్ వద్దకు తీసుకువెళ్తే అక్కడ సిట్ కి మరింత సమాచారాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి పేరు జయంత్ టి. ఇతను స్థానికంగా ధర్మస్థల గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. సో ఆయన సరిగ్గా ఇన్ని రోజుల తర్వాత, ఇప్పుడు నెల రోజుల తర్వాత ఈ వ్యవహారం ఓవైపు తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఎస్ఐటి నిన్న సాయంత్రం వరకు కూడా దాదాపు 10వ స్పాట్ వరకు కూడా తవ్వకాలు జరిపింది. ఇవాళ 11, 12 తవ్వకాలు జరపకుండా ఆదివారం కావడంతో సో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వేరే పనుల నిమిత్తం ఇవాళ
సెలవు కావాలనేటువంటి ఉద్దేశంతో సో తాత్కాలికంగా బ్రేక్ వేసింది. బ్రేక్ వేసినటువంటి సమయంలో ఇప్పుడు ఈ ఇష్యూ ఒక్కసారిగా తెర మీదకి వచ్చింది. సో వరుసగా ఒకరి వెంట ఒకరు ఇలా ధర్మస్థల పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చి హత్యలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఫిర్యాదు చేస్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇప్పటి వరకు వ్యక్తులు కూడా బయటకు వచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది? ఎందుకంటే 100 మంది మహిళల్ని నా చేతులతోనే ఇక్కడ పూడ్చిపెట్టానని అతను చెప్పిన తర్వాత కూడా ఎవరు బయటకు రాలా. ఇప్పుడు సిట్ ఏర్పాటైంది. తవ్వకాలు జరుగుతున్న సమయంలో జయంత్ టీ అనే వ్యక్తి బయటకు వచ్చాడు. చాలా మిస్సింగ్ కేసులు నమోదైన విషయాలు చాలామందికి, ధర్మస్థల గ్రామస్తులకు చాలామందికి తెలుసు. కథలుగా వాళ్ళు విన్నారు. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా భయంతో ఎవరు కూడా బయటకు రాని పరిస్థితుంది ఇన్ని రోజులు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా? వాళ్ళకు తెలిసిన విషయాలు, వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు అన్నీ కూడా బయట పెట్టే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుందా? అలాంటి వాళ్ళు ఉండొచ్చా? ఇక్కడ 2 కోణాల గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. మళ్ళీ మొదటి కోణం ఏంటంటే, ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నటువంటి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడే ఇలా వచ్చి సరిగ్గా ఓ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వెంటనే నెల రోజుల తర్వాత ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందే తవ్వకాలు జరుగుతున్నటువంటి క్రమం మధ్యలోనే మరో వ్యక్తి వచ్చి ఎందుకు ఫిర్యాదు చేశాడు అంటే, ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు, సిట్ మీద తమకు నమ్మకం కలిగింది, ఇప్పటి వరకు తాము ఏ విషయాన్ని చెప్పినా కూడా తమ ప్రాణాలకు కూడా గ్యారెంటీ ఉండదు, అందుకోసమే భయపడ్డాం. సో ఇప్పుడు ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు, అతని తర్వాత నేను కూడా ముందుకు వచ్చాను అనే విషయాన్ని అతను ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. అదే విధంగా ఇప్పుడు మరొక కోణం ఏంటంటే, అటు ధర్మస్థల గ్రామస్తుల్లో ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నటువంటి మాట ఇంకోటి ఏంటంటే, ఇన్ని రోజులు భయపడినటువంటి వ్యక్తులు ఇప్పుడే వచ్చి తమకు ధైర్యం వచ్చిందని చెప్తున్నారు కదా. ఓకే, ఎందుకు చెప్తున్నారంటే ఖచ్చితంగా దీని వరకు ఒక కుట్ర కోణం ఉంది. ఎస్, ఏ వ్యక్తి అయితే 100 హత్యలు చేసి 100 శవాలని తాను పాతి పెట్టానని చెప్పినటువంటి వ్యక్తి, అతను చూపించినటువంటి 13 స్పాట్స్ లో దాదాపుగా 10 స్పాట్స్ లో తవ్వకాలు పూర్తి అయిపోయాయి. ఈ 10 స్పాట్స్ లో తవ్వకాలు పూర్తయితే కేవలం ఒక స్పాట్ లో 6వ నెంబర్ స్పాట్ లో మాత్రమే ఎముకలు అస్థిపంజరాలు దొరికాయి. మిగిలినటువంటి ఏ స్పాట్ లో కూడా ఎలాంటి మృతదేహాలకు సంబంధించినటువంటి ఎముకలు కానీ అస్థిపంజరాలు కానీ దొరకలేదు. సో ఇప్పుడు కేసు డైవర్ట్ అయిపోతుంది, కేసు కూడా నీరు గారిపోతుంది. అతను చెప్పిందంత వాస్తవాలు కూడా లేవు. ఇక మిగిలిన కూడా కేవలం 3 స్పాట్సే కాబట్టి ఆ 3 స్పాట్స్ లో ఇప్పుడు 2 మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరికాయి కాబట్టి మిగిలినటువంటి 90 దేహాలు ఆ 2 స్పాట్ లోనే, ఆ 3 స్పాట్ లోనే ఎలా దొరుకుతాయి? సో అది దొరకడం అనేది కూడా సాధ్యం కాదు అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు కుట్ర కోణాన్ని, ఈ కేసుని మరింత పొడిగించడం కోసం, సో ధర్మస్థలలో ఉన్నటువంటి ఈ మొత్తం ఈ నీళ్లు కావచ్చు, లేదంటే దీని మీద చేస్తున్నటువంటి ఆరోపణని మరింత పొడిగించడం కోసం ఇప్పుడు మరొక కొత్త వ్యక్తి తెర మీదకి వచ్చారు అనేది మరొక వర్గం చెప్తున్నటువంటి మాట. ఏదేమైనా కానీ ఇప్పుడు నేరుగా జయంత్ టీ వచ్చి నేరుగా పోలీసులు కంప్లైంట్ చేయడం, పోలీసుల ద్వారా నేరుగా సిట్ ని కలుస్తానని చెప్పడం అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ అనేది చెప్పాలి. మరో టర్న్ తీసుకుంటుంది కేసు అని కూడా చెప్పాలి. మరొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి కదా, నిన్న జరిగినటువంటి అంటే తవ్వకాలకు ముందు మొన్నటి రోజు రాత్రి ఒక మంజునాథ గౌడ్ అనేటువంటి ఒక ఎస్ఐ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విజిల్ బ్లోయర్ అప్రూవర్ గా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుడిని అక్కడ అతను కశ్మీర్ లో ఉన్నటువంటి వ్యక్తిని నేరుగా బెదిరించాడు. వెనక్కి తీసుకోవాలి, లేదంటే నువ్వు జీవితాంతం జైల్లోనే ఉంటావు, లేదంటే గ్రామస్తుల చేతిలో నువ్వు చనిపోతావు అంటూ కూడా బెదిరించి అతని దగ్గర ఒక వాయిస్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అతని తరపున ఎవరైతే విజిల్ బ్లోయర్ గా అప్రూవర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడో, అతనికి సంబంధించినటువంటి అడ్వకేట్ నేరుగా సిట్ కి మెయిల్ చేయడం జరిగింది. సంబంధిత ఒక ఎస్ఐ ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అప్పటి వరకు అతనికి ఎస్కాట్ గా ఉన్నటువంటి ఆ ఎస్ఐని నిన్న తవ్వకాల నుంచి దూరంగా పక్కన పెట్టారు. ఇప్పుడు సిట్ కూడా అతన్ని అదుపులో తీసుకొని విచారణ చేపడుతుంది. మరోవైపు కూడా గతంలో తాను 100 మృతదేహాలని పాతి పెట్టినటువంటి వ్యవహారంలో తనకు సహకరించింది ఒక పోలీసు ఉద్యోగి, రిటైర్డ్ పోలీసు ఉద్యోగి. అతను గతంలో ధర్మస్థలలో పని చేశాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు చెప్పినటువంటి నేపథ్యంలో ఆ పోలీసును కూడా, ఆ రిటైర్డ్ పోలీస్ అధికారిని కూడా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం, గుర్తించేటువంటి ప్రయత్నం. క్లారిటీ ఉండి 6వ స్పాట్ లో దొరికినటువంటి అస్థిపంజరాలు ఎముకలకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్ళిపోయాయా? ల్యాబ్ లో పరీక్షలు జరుగుతున్నాయా? ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది? దొరికినటువంటి ఆ ఎముకలు, అస్థిపంజరం అనేది పురుషులదా, మహిళలదా? మహిళలైతే ఏ వయసు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా తెలిసే అవకాశం ఎప్పట్లాగా ఉందంటారు? నెల నుంచి 45 రోజులు, సుమారుగా చెప్పాలంటే 2 నెలల సమయం పట్టేటువంటి అవకాశం. అయితే ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి. వాళ్ళు జనరల్ గా ఒక మృతదేహాన్ని దగ్గర నుంచి శాంపిల్ ని కలెక్ట్ చేసినప్పుడు ఆ మృతదేహానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, లేదంటే ఆ మృతదేహానికి సంబంధించినటువంటి ఏదైనా వెంట్రుకలు కానీ, లేదంటే ఎముకలు కానీ, అలాంటివి అంటే డీకంపోజ్ కాకుండా పూర్తిగా ఎముకలుగా కాకుండా మృతదేహంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ బయటకు రావడం, పరీక్షలు జరపడం కొంతవరకు ఈజీ అవుతుంది. కానీ ఇక్కడ ఎన్నో సంవత్సరాల కిందట చనిపోయినటువంటి వ్యక్తుల మృతదేహాలకు సంబంధించినటువంటి ఎముకలు మాత్రమే దొరికాయి కాబట్టి ఆ ఎముకల్ని
పరీక్ష చేయాలంటే కొంత సమయం పడుతుంది, చాలా డీటెయిల్డ్ గా ఎగ్జామిన్ చేయాలి, చాలా డీటెయిల్డ్ గా టెస్టులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రిపోర్ట్స్ సో అనుకున్న సమయం కంటే కొంత ఆలస్యమైనటువంటి అవకాశం ఉంది. అంటే ఆ రిపోర్ట్స్ రావడానికి సరిగ్గా 2 నెలల సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. వాళ్ళు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇప్పటికే అక్కడ ఇష్యూలో సౌజన్య మృతి కేసుకు సంబంధించి కూడా అక్కడ తల్లిదండ్రులు కూడా పోరాటం జరిపారు. గతంలో వ్యక్తిని అరెస్ట్ చేశారు. తర్వాత సిబిఐ కోర్టులో కూడా అతనికి సంబంధించినటువంటి అతనే నేరం చేశాడు అనే హత్య చేశాడు, అత్యాచారం చేసి హత్య చేశాడు అనే దానికి ఎలాంటి పెద్దగా ఎవిడెన్స్ కూడా లేవు అనేటువంటి ఇదితో అతన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు తర్వాత అనన్య భట్ 2003లో సో అక్కడ మెడికల్ కాలేజీలో ధర్మస్థలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అనన్య భట్ అక్కడ స్నేహితులతో కలిసి ధర్మస్థల విజిటింగ్ వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయింది. సో అప్పటి నుంచి కూడా అనన్య భట్ కేసు, మిస్సింగ్ కేసు అనేది ఒక సెన్సేషన్ గా ఉంది. ఆమె తల్లి చనిపోయిన ఎవరైతే మిస్ అయినటువంటి అనన్య భట్ తల్లి ఉన్నారో ఆమె పోరాటం జరుపుతూనే ఉన్నారు. ఆమె సిబిఐ లో డిపార్ట్మెంట్ లోనే ఒక స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఆమె కలకత్తాలోనూ కూడా పనిచేస్తున్నారు. కానీ ఆమెకి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా ఆ కేసు అలాగే ఒక మిస్టరీగా ఉంది. అయితే ఇప్పుడు అనన్య భట్ తల్లి సుజాత భట్ కూడా ఇటీవల ఈ కేసుని ఎప్పుడైతే టేకప్ చేసిందో అప్పుడు ఆమె చెప్పడం జరిగింది, ఈ 2 మృతదేహాలకు సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా మృతదేహాలకు సంబంధించినటువంటి ఎముకల్లో అస్థిపంజరాల్ని ఎవరైతే స్వాధీనం చేస్తుందో సిట్ అప్పుడు ఆమె వెంటనే చెప్పడం జరిగింది, ఎస్ నేను కూడా డిఎన్ఏ టెస్ట్ కు రెడీగా ఉంటాను, నా బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించి అక్కడ దొరికినటువంటి ఎముకలకు సంబంధించినటువంటి డిఎన్ఏ శాంపిల్స్ ని నా డిఎన్ఏ శాంపిల్స్ ని కూడా మ్యాచ్ చేసి చూడాలి అనేటువంటి డిమాండ్ కూడా ఆమె చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇప్పుడు తప్పిపోయిన ఎవరైతే హత్య గావించింది 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఒక బాలిక సంబంధించినటువంటి హత్య కేసు ఆధారాలు తన దగ్గర ఉన్నాయి. ఆ హత్య ఎలా జరిగింది అనేది కూడా ధర్మస్థలంలోనే జరిగింది హత్య అనేది నేను నేరుగా స్థితికి చెప్తాను అన్నట్టు కూడా మొదట అందరూ కూడా అనన్య భట్ కి సంబంధించినటువంటి హత్య కేసులోనే ఇతను నేరుగా వచ్చి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారని భావించారు. తర్వాత అతను 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల బాలిక అంటే ఓకే మరొక బాలిక కూడా హత్య గావించబడింది అనేటువంటి వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి ఇవ్వండి. సో ఇప్పుడు ఎవరైతే విజిల్ బ్లోయర్ గా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుడు అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ లోనే ఈ 13 స్పాట్స్ కాకుండా ఇంకొక స్పాట్ కూడా ఉంది. అది కన్వేడి ప్రాంతానికి వెళ్ళేటువంటి ఒక పెట్రోల్ బంక్ పక్కన ఉన్నటువంటి ప్రాంతం. మనం కూడా ఆల్రెడీ అక్కడ ఆ ప్రాంతం గురించి కూడా మనం చూపించినటువంటి పరిస్థితి దీనికి ముందు వీడియోలో. సో ఆ ప్లేస్ లో చంపబడినటువంటి పాప 12 సంవత్సరాల పాప. ఆ పాప కూడా స్కూల్ కి వెళ్తున్నటువంటి పాప. స్కూల్ యూనిఫామ్ తోనూ స్కూల్ బ్యాగ్స్ తోనూ నేరుగా అదే విధంగా అత్యాచారం చేసినటువంటి పాపని అక్కడ నేను పార్టీ పెట్టాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ పాపకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏమన్నా ఇవ్వడానికి ఇతను వచ్చాడా? సో ఇప్పుడు ఇందులో ఫాలోఅప్ లో భాగంగానే పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించినటువంటి అందులో ఫాలోఅప్ లో భాగంగానే అతనితో పాటు ఇతను సహకరించాడా లేదంటే అతనికి సంబంధం లేకుండానే ఇతను కొత్త వ్యక్తి మరో కేసా అనేది కూడా పూర్తి వివరాలు మనకి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అతను హాజరైన తర్వాత స్థితికి అన్ని ఆధారాలు చెప్పిన తర్వాత అప్పుడు మీడియాతో మాట్లాడడానికి అతను సిద్ధంగా ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు ఓకే విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల పరిసరాల్లో వెలుగు చూసిన 100 హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తవ్వకాలు ఈరోజు తాత్కాలికంగా నిలిచిపోయి అయితే దర్యాప్తు మాత్రం చాలా వేగంగా జరుగుతోంది. ఈ కీలక దర్యాప్తు కొనసాగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ధర్మస్థలలో మరొక కొత్త కేసుకు సంబంధించిన వార్త ఇది. దాదాపు 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక బాలిక హత్య కేసుకు సంబంధించి కొత్త సాక్ష్యాలతో ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ధర్మస్థల గ్రామస్తుడు అతను జయంత్ టీ అనే వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాడు. స్కూల్ బాలిక హత్య కేసుకు సంబంధించి ఈ హత్యకు సంబంధించి నా దగ్గర కీలకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలు తీసుకుని మీరు దర్యాప్తు చేయండి, చాలా కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తాయని చెప్పి అతను నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితుంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ పనితీరుపై తనకు పూర్తిగా విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా ముందుకు వచ్చి ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇస్తా ఉన్నాను. ఆ బాలికి హత్యకు సంబంధించినటువంటి వివరాలు పోలీసులకు ఇవ్వడానికి వచ్చాను అంటూ జయంత్ టీ అనే వ్యక్తి చెప్తున్నాడు. ఈ కేసులో న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం తనకు ఉంది కాబట్టి ఈరోజు ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్కు వచ్చానని చెప్తా ఉన్నాడు. సో ఏం జరగబోతుందో చూద్దాం. ఇంకా కొత్త వ్యక్తులు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుంది. సీనియర్ ఐపీఎస్ అధికారుల వాళ్ళు ఒక బృందంగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో, తవ్వకాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామస్తుల్లో ఒక ధైర్యం ఏర్పడింది. వాళ్ళందరూ కూడా నేరుగా తమకు తెలిసిన విషయాలు
గత కొన్ని సంవత్సరాల కాలంగా ఇక్కడ జరిగినటువంటి అనేక అన్యాయాలు, అరాచకాలు, దుర్మార్గాలకు సంబంధించి తమకు తెలిసిన విషయాలన్నీ కూడా ఇప్పుడు నేరుగా పోలీసుల ముందుకొచ్చి ధైర్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఇప్పుడు ఇతను తీసుకొచ్చినటువంటి సాక్ష్యాలతో ఇంకా ఎలాంటి సంచలన విషయాలు బయటపడతాయన్నది చూడాలి.